తల్లికి వందనం నిధులు విడుదలకు లైన్ క్లియర్. అకౌంట్లోకి 15,000 ఎప్పుడంటే డేట్ చెప్పేసిన సీఎం. తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయనే దానిపై కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిధులు విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు సీఎం ప్రకటించారు. వీటి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే పూర్తి సమాచారం మీకు అందదు. తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూటమి సర్కార్ ప్రతి ఏడాది 15,000 ఆర్థిక సాయం అందిస్తుంది. వీటిని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తుంది. ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లో చదివే 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వీటిని అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది 15,000 జమ చేయగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ చేస్తామనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు గారు అధికారికంగా ప్రకటన చేశారు. జూన్లో తల్లికి వందనం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం నిధులను జూన్లో తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతాయి. దీంతో విద్యా సంవత్సరం మొదట్లోనే నిధులు రిలీజ్ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ వర్తింప చేయనున్నారు. ఎలాంటి కోతలు ఉండవని, లబ్ధిదారులు అందరికీ అందుతాయని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడు అకౌంట్లో వీటిని జమ చేస్తారు. అయితే తల్లికి వందనం నిధులు జమ కావాలంటే విద్యార్థికి 75% హాజరు ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అయితే విద్యార్థులు నిర్వహణ ఖర్చుల కోసం 2,000 కట్ చేసి 13,000 అకౌంట్లో జమ అవుతాయి. విద్యార్థులు చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ అమలు చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.